నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం గాజుల రామారం దగ్గర ఉన్నాం, ఎంఆర్ ఆఫీస్ దగ్గర. ఇక్కడ నిన్న ఒక హైడ్రా 307 సర్వే నెంబర్ దగ్గర భారీ ఎత్తున ఇళ్లను కూల్చేసి దాదాపు కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించి దాదాపు 15,000 కోట్ల విలువైనటువంటి భూములను రక్షించింది. సో దీనికి సంబంధించి అక్కడ చాలా రకాల ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే అక్కడ పేదవాళ్ళ భూములు కూల్చని చెప్పేసి ప్రతిపక్షాలు, లేదు ప్రభుత్వ భూములనే మేము కబ్జాలోకి తీసుకున్నాం, వాటిని పరిరక్షిస్తామని చెప్పేసి ఇంకొక వైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి సంఘటన అయితే చూస్తాను. అయితే దీనిపైన గత కొంతకాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వందల ఎకరాల భూములను కబ్జా చేసేసి అక్కడ వెంచర్లు వేసి ప్రజలను మభ్యపెట్టి అమ్మారు. అది ఇల్లీగల్ అని చెప్పేసి కూడా కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉద్యమకారులు ఎవరైతున్నారో ఆకుల సతీష్ గారు చాలా రోజుల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు. అసలు ఈ భూములపైన అసలు ఏం జరుగుతోంది, హైడ్రా కూల్చోవడానికి ప్రధాన కారణం ఏంటి, నిజంగా ఈ ప్రభుత్వ భూములా కావాలనే విషయంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు గాజుల రామారంలో ఇన్ని ఎకరాల భూములను ప్రభుత్వ భూమి అని చెప్పేసి హైడ్రా స్వాధీనించుకోవడం ప్రధానమైనటువంటి కారణాలు, దీన్ని లోతుగా ఏమైనా చెప్పగలుగుతారా? అన్న, కుత్బుల్లాపూర్లో గత 2014 నుంచి 2023 వరకు, ఎందుకంటే కుత్బుల్లాపూర్లో ఆల్మోస్ట్ ఆల్ అసెంబ్లీ మొత్తంలో దాదాపు 5 నుండి 10,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ ఇంత భూమికి డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే హైటెక్ సిటీ చాలా దగ్గర, దానివల్లనే ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఏదైతే ప్రైవేట్ భూములు చాలా ఎక్కువ ధరకు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. మేజర్గా కుత్బుల్లాపూర్ మండలు, తర్వాత దుండిగల్ మండలి, ఈ 2 మండలాల్లో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే కుత్బుల్లాపూర్లో 2021 నుండి మొదలై 2024 వరకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే అనుచరులు ఇక బహిరంగంగా అసలు ఎన్ని పేపర్లు రాశాయో, ఎన్నిసార్లు రాసిల్లో. రెండవది, దీనిపైన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళకు సంబంధించిన కలెక్టరే ఇక 2023 మే 11న వాళ్ళ అప్పుడు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ గారు ఇక క్లియర్గా ఏదైతే ప్రభుత్వ భూములు 5 సర్వే నెంబర్లలో గాజుల రామారంలో దాదాపు 2,500 నిర్మాణాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని నిర్మాణాలు చేసిళ్ళు. అప్పటి ఆర్ఐ ఏదైతే పరమేశ్వర్ రెడ్డిని మేము సస్పెండ్ చేస్తున్నామని ఇగో అప్పటి కలెక్టరే స్పష్టంగా ఇగో ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికైనా అర్థమైందా? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఏదో కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. కవిత గారు వచ్చి ఈరోజు ఏదో మొత్తం కబ్జాలను కూల్చివేసింది ప్రభుత్వం చేస్తున్నది 100% కరెక్టు కాదంటే ఎందుకంటే చేయడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయేమో, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమన్నా రిహాబిటేషన్ అడగడం కరెక్ట్. కానీ ఈ కబ్జాలు మొత్తం చేసింది కూడా కవితక్క మీ నాన్నగారు పరిపాలిస్తున్న సమయంలోనే మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వారి అనుచరులు పూర్తిగా కబ్జాలు పెట్టి ఈరోజు ఆక్రమించుకొని దాదాపు ఏదైతే 307, 342, తర్వాత 329 ఈ విధంగా కుత్బుల్లాపూర్ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కూటమిలోనే దాదాపు మేము ఏదైతే 2024 జనవరిలో మేము ఏదైతే అప్పటి కలెక్టర్కి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో ప్రభుత్వ భూములు ఏ సర్వే నెంబర్లో కుత్బుల్లాపూర్లో 1,200 ఎకరాలు 25 కోట్ల కబ్జాలు జరిగినాయి. ఇక్కడున్న 25,000 కోట్ల కుంభకోణం జరిగింది. మొత్తం కబ్జాలు చేసి అమ్ముకున్నారని ప్రతిదీ సర్వే నెంబర్తో సహా 600 పేజీల డాక్యుమెంట్తోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఏదైతే కుత్బుల్లాపూర్ మొత్తంలో కూడా దుండిగల్లు, నిజాంపేట, కుత్బుల్లాపూర్ మండలాల్లో ఈ విధంగా మేము ఎప్పుడైతే మేము ఇచ్చామో అది ఈరోజు వాస్తవమవుతుంది. రెండవది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన కూల్చివేతల విషయంలో గత 1 ఇయర్ నుండి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, హైడ్రా కూడా కసరత్తు చేస్తుంది. దానిపైన మేము కూడా చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. ఏదైతే వాళ్ళు నిజంగానే పేద ప్రజలు, వాళ్ళు ఏం కబ్జాలు పెట్టుకోలే. ఈ పేద ప్రజలకి ఏదైతే ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 307 అనేది మొత్తం కూడా 440 ఎకరాలు, ఏదైతే 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే వచ్చిందో అప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వానికి 317 ఎకరాలు వచ్చింది, ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే దానివల్ల బాధితులు ఉన్నారో ప్రభుత్వం ఇచ్చిన 127 ఎకరాలు మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళకు సీలింగ్ యాక్ట్లో వచ్చిన భూమి. ఏదైతే దాని నిజమైన ఓనర్స్ ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని 2021 నుండి మొదలు పెడితే 24 వరకు దాదాపు 100 నుండి 153 ఎకరాలు మొత్తం
కబ్జా పెట్టి 4 బస్తీలల్లో గాలిపోచమ్మ బస్తీ, హబీద్ బస్తీ, తర్వాత బాలయ్య నగరు, తర్వాత మాదేపూర్, ఈ 4 ఏరియాల్లో మొత్తం కూడా ప్లాటింగ్ చేసేసి పేద ప్రజలకి 10 లక్షల నుండి 15 లక్షల చొప్పున అమ్ముకొని, మీకు ఏదైనా మా ప్రభుత్వం ఉంది, మా అన్నున్నాడని చెప్పుకొని అన్న ఫోటోలు చూపించి ఈరోజు పూర్తిగా అమ్ముకొని పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నాక ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ నుండి కూడా కొత్త కబ్జాలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. నిన్న జరిగిన కూల్చివేతలు కూడా మ్యాక్సిమం ప్రజలు లేని కాడనే చేయాలనేది హైడ్రా ఉద్దేశం. 1-2 దిక్కుల రెవెన్యూ అధికారులు తర్వాత మిగతా అధికారులు ఉన్న కాడ కూల్చివేయడం జరిగింది. నిన్న కూల్చివేతలలో ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది, హైడ్రా మెచ్చుకోవాల్సింది ఒక విషయం ఉంది. దాన్ని ఎవరు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం లేదు. నిన్న ఏదైతే సర్వే నెంబర్ 307/1 ఏదైతే గాంధీకి చెందిన తన కుటుంబ సభ్యులకు చెందిన అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వారు ఏదైతే బీఆర్ఎస్ నుండి జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వారు ఏదైతే ఉందో వారు బీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. వారికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన 8 మంది పైన 11 ఎకరాల ప్రభుత్వ ఏదైతే భూమి ప్రైవేటు సర్వే నెంబర్తో లింక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దానిపైన మేము గతంలోనే ఫిర్యాదు చేసినాం. గతంలో ఉన్న ఎంఆర్ఓ రేమన్ గారు ఇగో వాళ్ళ కుటుంబ సభ్యులకు చెందినది ఈ భూమి కూడా. ఏదైతే ఈ భూమి పైన పలు మంది కూడా ఫిర్యాదులు చేశారు. అప్పటి రేమన్ గారు ఏవైతే మొన్న మారిపోయిన ఎంఆర్ఓ ఉన్నారో వారు నాలా కన్వర్షను తర్వాత ఏదైతే మ్యూటేషన్ చేసి భూభారత్ లెక్కించారు. మేము ఒకటే చెప్తున్నాం, గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసుకోలే. 2010 నుంచి ఏదైతే తన కంపెనీకి సంబంధించిన భూములను డాక్యుమెంట్లను చూపించేసి 307లో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్ చూపించి 307/1లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ఈరోజు కబ్జా చేసుకొని తప్పుడు ఏదైతే మ్యూటేషను తర్వాత నాలా కన్వర్షన్ చేసుకొని దానిపైన ఫిర్యాదులు వచ్చింది. హైడ్రా పూర్తి స్థాయిలో నిన్న పరిశీలించి హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారొక స్థానంలో ఉన్నారు. వారిది కూడా నిన్న 11 ఎకరాల ఏదైతే కిర్బీ షీట్తో ఫెన్సింగ్ వేసుకున్నాడో పూర్తిగా నిన్న హైడ్రా కూల్చివేసిపోయింది. మరి ఇప్పుడు ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తున్న కొందరు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి. 11 ఎకరాలు ఒక ప్రజాప్రతినిధి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉన్న వ్యక్తిది కూడా నిన్న కూల్చినందుకు ఆ విషయంలో ప్రభుత్వాన్ని దాదాపు 500 కోట్లు ఉంటుందన్న. ఎందుకంటే అది నిజాంపేట సైడ్ ఉంది, తర్వాత మొత్తం కూడా కన్స్ట్రక్షన్ ఏరియా మిథిలానగర్ ఆనుకున్నది కాబట్టి దాదాపు ఒక 200 నుండి 500 కోట్ల వాల్యూ చేసే స్థలం అది ఒకటే బిట్టు. ఈ విధంగా ఈరోజు ప్రభుత్వము కూల్చివేతల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. మేము ఒక 5 డిమాండ్స్ చేస్తున్నామన్నా. ఏదైతే ఇప్పుడు గాంధీ గారిది నిన్న ప్రభుత్వ స్థలమాన్ని కిర్బీ షీట్ తీసేస్తారు కాబట్టి తక్షణమే భూభారతిలోకి వెళ్ళి మ్యూటేషన్ తర్వాత నాలా కన్వర్షన్ రద్దు చేసి వారి కుటుంబ సభ్యులపైన తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి కాబట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలి. రెండవది కుత్బుల్లాపూర్లో ఏదైతే 307లో 100 నుండి 150 ఎకరాలు ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 6 ఈరోజు మాకు ఉన్న పేర్ల ప్రకారం 6 ఉన్నారు. అబిదు, బుర్గరాజు, నరసింహ, మసూదు, రమేష్ నాయక్, గోపాలు, శ్యామ్, శ్రీశైలం యాదవ్, సాయి వీరిపైన పీడీ యాక్ట్ పెట్టాలి. వీరికి కబ్జాలకు సహకరించి వెన్నుదన్నుగా నిలబడి పేద ప్రజలను మోసం చేసి ప్లాట్లు అమ్మిలు కాబట్టి వీళ్ళు వేరే కాడ ఆస్తులు సంపాదించిన ఆస్తులు స్వాధీనం చేసుకొని మొత్తం అవన్నీ సేల్ చేసి అదే పేద ప్రజలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు నష్టపరిహారం కట్టాలి. ఎమ్మెల్యే అనుచరుల పైన పీడీ యాక్ట్ పెట్టి విచారణ జరపాలి. అదేవిధంగా ఇన్ని కబ్జాలు జరగడం కారణమైన అప్పటి ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి అదేవిధంగా ఎంఆర్ఓ సంజీవరావు పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు సస్పెండ్ చేయించిళ్ళు. అప్పటి కలెక్టర్ సస్పెండ్ చేసిండు. మళ్ళీ 3 నెలలకే ఈరోజు ఆర్డీఓ ఆఫీసులు వచ్చిందంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు విమర్శించే వాళ్ళు సిగ్గుపడాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో 307 కానీ 342లో కానీ ఇలాంటి కబ్జాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏదైతే 307లో 317 ఎకరాలు ఎక్కడున్నదో గుర్తించాలి. అదేవిధంగా గుర్తించి తర్వాత ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినా దోషులను ప్రాసిక్యూట్ చేయడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. ఏదైతే ఈరోజు హైడ్రా కూల్చివేతల వల్ల నిజమైన లబ్ధిదారులు ఎవరైనా నష్టపోయి ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి ప్రభుత్వం. లేని ఎడల ఏదైనా డబుల్ బెడ్రూమ్లల్లో ఇంత ప్రభుత్వ భూమి ఉంది కట్టి భవిష్యత్తులో మేము ఇస్తామన్న అస్యూరెన్స్ కూడా ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వ భూములు కాపాడడానికి ఏదైతే చేస్తుందో ప్రయత్నానికి ప్రజల సహకారం కూడా ఉంటుంది. ఈ విధంగా అధికారులు తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలం వల్ల కుత్బుల్లాపూర్లో 307లో ఈరోజు కబ్జాలు జరిగిన నిజం. ప్రభుత్వం కూల్చడం హైడ్రా కూల్చడం స్వాగతిస్తున్నాం. సొంత పార్టీ ఎమ్మెల్యేనే బీఎస్సీ కమిషన్ చైర్మన్నే ఈరోజు ప్రభుత్వ భూమిని కూల్చివేసి స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ కూడా వేసిరు. మరి ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏముంటుంది?
కొన్ని మంచి విషయాలకు ఒప్పుకోవాలి. కొంచెం మంచి పని చేసేటప్పుడు పేదవాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. వారికి ఏదైనా నష్టపరిహారం చేసే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడాలి. కానీ రాజకీయాల కోసం వచ్చి మీ అయ్యా అధికారంలో ఉన్నప్పుడే ఇన్ని వందల ఎకరాలు కబ్జా అయినాయక్క, మరి 1200 ఎకరాలు మేము చూపిస్తాం. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు నిర్దాక్షిణంగా మొత్తం 1225,000 కోట్ల కుంభకోణం కుత్బుల్లాపూర్లో జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ జరిగిన కుంభకోణం పైన విచారణ జరపమని ఇప్పటికీ మేము ఫిర్యాదు చేసినా, మీకు దమ్ముంటే రండి మేము చూపిస్తాం. మీ అన్న తర్వాత మీ అన్న అనుచరుడు ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొత్తం కుత్బుల్లాపూర్ను ప్రభుత్వ భూములు, చెరువులు అయితే ఇంకా నాశనం. 97 చెరువులు ఉంటే దాదాపు 67 చెరువులలో కబ్జాలు పెట్టించిన మహానుభావులు ఈ దుర్మార్గులు ఇక్కడ. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలను రెచ్చగొట్టడు కాదు, ప్రజలకు ఏం చేద్దామని ఆలోచించండి. ఆ విధంగా మోసం చేసింది మీరు, మీ అనుచరులే అని ఈరోజు మీ ఎమ్మెల్యేను, వారి అనుచరులను హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు హైడ్రా చాలా మంది పేదవాళ్ళ ఇండ్లను దుర్మార్గంగా కూల్చింది. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనం చూసినాం మీడియాలో కూడా. సో అలా కనీస సమాచారం లేకుండా, నోటీస్ లేకుండా కూల్చడం హైడ్రా కరెక్టేనా? నిన్న నేను హైడ్రా అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందన్న. హైడ్రా వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లియర్గా చెప్పారట, నిన్న నిజంగానే కూల్చివేతలు చేయాలంటే గాలిపోచమ్మ బస్తీలో దాదాపు 100 ఇండ్లు కూడా నిన్న ప్రభుత్వ భూమిలోనే కన్స్ట్రక్షన్ అయినాయి 1 year, 1.5 year బ్యాక్. కానీ ఎవ్వి కూడా ప్రజలు ఉన్నాయి కూల్చలేదు, ప్రజలు లేని కూల్చిలు. 1-2 దిక్కుల కొంత అధికారుల, మిగతా రెవెన్యూ తర్వాత మున్సిపల్, పోలీస్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళని బయటికి తీశారు. అదే హైలైట్ చేసిళ్ళు. రెండవది ఇంకోటి కూడా చెప్తున్నా, నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన యూట్యూబ్ మేము మైక్ పట్టుకొని మొత్తం నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. మరి గాంధీది కూల్చిళ్ళు మరి అది ఎందుకు హైలైట్ చేస్తలేరు? 11 ఎకరాలు గాంధీది ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ప్రస్తుతం కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అది గురించి అదెందుకు మాట్లాడతలేరు? అక్కడికి ఎందుకు పరామర్శిస్తలేరు మరి గాంధీని? మేము అడిగేది ఏంటంటే, ప్రభుత్వం కొన్నిసార్లు చేసేటప్పుడు మరి తప్పదు వారికి మేము చెప్తున్నాం కదా, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. ఇక్కడ గాజుల రామారావులు ఉన్నాయి, కైజర్ నగర్లో ఉన్నాయి, దుండిగల్లో ఉన్నాయి, బాచ్పల్లిలో ఉన్నాయి. బాచ్పల్లిలోనే 70 డబుల్ బెడ్రూమ్లు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. అవి ఎవరైతే పేద ప్రజలు పోయిలో వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. సో మొత్తం నిన్న హైడ్రా ఎన్ని ఇళ్ళని కూల్చింది మీకు ఏమైనా సమాచారం ఉందా? టార్గెట్ మాత్రం 300 ఉండేనే షెడ్లు, తర్వాత ప్రజలు లేని వాళ్ళు ఐడెంటిఫై చేసింది 300 ఇండ్లు. ప్రజలు నివసించకుండా కట్టి కోర్టు స్టే అని పెట్టుకొని తాళాలు వేసుకొని వేరే కాడ ఉంటున్నారు. అంటే భవిష్యత్తులో ఇక అది క్లియర్ అయితే వచ్చి ఉండడానికి అట్లాంటివి మాత్రమే నిన్న కూల్చారన్న, అదే టార్గెట్. ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అప్పటిదప్పుడు కూల్చివేతలు స్టార్ట్ కాగానే మనుషులను తెచ్చిపెట్టి కూడా నిన్న డ్రామాలు ఆడిన పరిస్థితి ఉన్నారు ఎవరైతే కబ్జాదారులు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇంత జరిగింది కదా, మరి స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ పోయింది నిన్న? నీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న వచ్చి ప్రజల దగ్గర ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలు తప్పని నిన్న ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు నీ అనుచరులు మొత్తం ప్రజల్ని మోసం చేసిపోయింది ఎమ్మెల్యే, వారి అనుచరులు మాత్రమే. ఎమ్మెల్యే పిఏలకు కూడా ఇక్కడ ప్లాట్లు ఉన్న పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, పేద ప్రజలకు నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి నీ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది కదా, మరి పట్టాలు ఇప్పిస్తుంటే అయిపోయేది కదా. ఇదే పేద ప్రజలకు మరి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నీ ప్రభుత్వంతో మాట్లాడి నువ్వు ఎందుకు పట్టాలు ఇప్పియలేదు? ఎందుకు నువ్వు పూర్తి స్థాయిలో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయించేసి ప్రభుత్వ భూమికి ఏదైతే ఉందో దాని కంపన్సేషన్ కట్టించేసి ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇస్తే అయిపోయేదిగా. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎమ్మెల్యే అక్కడే మధ్యలో చెరువు అని ఒకటి ఉంటుంది, ఆ చెరువులో ఒక కమ్యూనిటీ హౌస్ కోసం 3 రోజులనే శాంక్షన్ పర్మిషన్ చేయించడం. మరి ఆ చిత్తశుద్ధి నీకు పేద ప్రజల విషయంలో ఎందుకు లేదని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సో ఇప్పుడు ప్రధానంగా కబ్జాలు అంటే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు, అక్కడ వెంచర్లు చేసింది బీఆర్ఎస్ వాళ్ళు అనేది చాలా స్పష్టంగా మీరు చెప్తున్న మాటలో అర్థమవుతుంది. కానీ అక్కడ చిన్న చిన్న ఇండ్లు కట్టుకుని 60 గజాలు, 70 గజాలు, 80 గజాలు ఇల్లు కట్టుకునేది మాత్రం పేదవాళ్ళు, వాళ్ళకి అమ్మింది ల్యాండ్ అమ్మింది కూడా బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తా ఉన్నారు. సో అక్కడ నష్టపోయింది పేదవాళ్ళే కదా, మరి వాళ్ళపైన ఇట్లా హైడ్రా ఈ విధంగా నిరంకుశంగా చేయడం కరెక్ట్ అంటారా? అన్న, ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం బయటికి తీసి కూల్చివేతలు అనేది ఒక మానవీయ కోణంలో ఏదైనా తప్పే అన్న. అది ప్రభుత్వం చేసినా ఇంకోరు చేసినా తప్పే. వారికి సమయం ఇవ్వాలి, అవసరమైతే నోటీసులు ఇవ్వాలి, చట్ట ప్రకారం చేయాలి. హైడ్రా చేసినా ప్రభుత్వం చేసినా మనకున్న సమాచారం ఏంటంటే, ఇప్పుడు దాదాపు ఏదైతే 307లోనే దాదాపు 342, 307 2 పక్క ఉండే 2500 కొత్త ఇండ్లు ఉన్నాయి. చాలామంది ప్రజలు నివసిస్తున్నారు. అవన్నీ కూడా ఈరోజు కూల్చాలంటే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునే సాహసం చేయడం లేదు. నిన్న కూడా స్పెసిఫిక్గా లేని వాళ్ళనే కూల్చాలన్నారు. నిన్న మాకున్న సమాచారం ఏంటంటే 150 నుండి 250 వరకే కూల్చివేతలు జరిగినాయి అనేది ఒక సమాచారం ఉంది. కాంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఉందా హైడ్రా కానీ ప్రభుత్వం కానీ? అంటే వారికి నిజంగానే ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయన్న. ఒకటి, వాళ్ళకి తెలిసినా కూడా కొనుక్కున్నారు, తక్కువకు వస్తుంది. 2 విషయాలు ఆలోచించాలి. ఎంతసేపు ప్రభుత్వాన్ని నిందించడం కాదు. ప్రభుత్వ స్థలంలో మనం కొనుక్కునేటప్పుడు వీళ్ళకి తెలుసు కూడా
అంతంలో కట్టేటప్పుడు కూడా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేశారు, మళ్ళీ కట్టుకున్నారు, మళ్ళీ కూల్చారు. ఈ విధంగా జరిగింది. దానికి తోడ్పాటు అందించి ఇవన్నీ కూడా కొనుగోలు అమ్మకాలు జరిగేటప్పుడు వెంచరేసేటప్పుడు ఇక్కడ కొనుక్కునే ప్రజలకు కూడా తెలుస్తుంది. రెండోది అమ్మేవాడు కూడా చెప్పే అమ్ముతాడు. రెండూ జరుగుతాయి. తెలియకుండా నిజంగానే పేదవాళ్ళు తెలియకుండా ప్రభుత్వ భూమిలో గుడిసేసుకొని నివాసం లేని ఉన్నప్పుడు మాకు తెలుసు, అలాంటి వాళ్ళకి సహకరిస్తాం. తెలిసి కొనుక్కొని మళ్ళీ ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయినా కూడా రేపు ప్రభుత్వ భూమిని రక్షిస్తేనే ప్రజా అవసరాలకు ఉపయోగపడుతుంది. లేకుంటే రేపు డబుల్ బెడ్రూమ్లు కాదు, కనీసం కాల్చివేయడానికి కూడా స్థలం లేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వము ఏంటంటే రెండూ చూడాలి, ఒక మానవీయ కోణంలో చూడాలి. అట్లా అని ప్రభుత్వ మూలం కాపాడకుండా పోతే మొత్తం కూడా తెల్లార వరకు ఇట్లాంటి కబ్జాదారులు మొత్తం వెంచర్లు వేసి పేద ప్రజలకు అమ్ముకొని పేదవాళ్ళే కొనుక్కుంటారు. చిన్న చిన్న 60 గజాలు 70 గజాలు నిజంగానే వారికి గూడు దొరుకుతుందని ఆలోచిస్తారు. కానీ రెండవది ఉండకుండా పోతుంది, అందరు ఉన్నారు కదా మనం కూడా నడుస్తుంది. నిన్న కూల్చిన దాంట్లో మాత్రం నిజంగా కూడా 90% మాత్రం ఖాళీగా ఉన్న ఇళ్ళని కూల్చిలో ఒక 10% తప్పు జరిగినట్టుగా కనిపిస్తుంది. అది కూడా ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. ఆ నిజమైన ఎవరైతే నిన్న గూడు కోల్పోయిల్లో నిజంగా ఇంట్లో ఉండి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కుత్బుల్లాపూర్లోనే దాదాపు 150 నుండి 200 ఉన్నాయి, వారికి కేటాయించమని అడుగుతున్నాం కదా. ఇప్పుడు 150 200 కొట్టారు. అంతమంది కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో డబుల్ బెడ్రూమ్లు కట్టి ఆక్యుపెన్సీ అయ్యి ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, 200 దాకా ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వమని మేమే డిమాండ్ చేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే నిన్న జరిగినటువంటి గాజుల రామారం సంబంధించిన కూల్చివేతల విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వ భూమిలో ఈ కబ్జాలైనందునే ఇవన్నీ కూడా హైడ్రా కూల్చిన విషయంలో ఉద్యమకారుడు ఆకుల సతీష్ గారు పేర్కొన్న విషయం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే గాజుల రామారం సంబంధించినటువంటి ఇష్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.